ఇరాన్, అమెరికాల మధ్యన ఉన్న ఏకైక సమస్య ఏంటంటే, ట్రంప్ ఏమో మిస్సైళ్ళు పెట్టడానికి వీల్లేదు. 5 ఏళ్ల పాటు ఆపేయాలి. జీరో యురేనియం ఎన్రిచ్‌మెంట్ ఉండాలి. అదే సందర్భంలో డీకమిషన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కమిషన్ అవ్వాలా. $14 బిలియన్ శాంక్షన్స్‌ని రిలీఫ్ ఇస్తాం అని చెప్పుకొస్తున్నాడు ట్రంపు. అప్పుడు రిలీఫ్ చేస్తామని చెప్పేసి. అదే సమయంలో ఇరాన్ ఏమంటుంది, అమెరికా బేస్‌లన్నీ మధ్యప్రాచ్యంలో ఖాళీ చేసేయాలి. ఫుల్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అలాగే మళ్ళీ యుద్ధం చేయబోమని గ్యారంటీ ఇవ్వాలి. కంప్లీట్ శాంక్షన్స్ ఎత్తేయాలి అని చెప్తుంది ఇరాన్. ఇద్దరి మధ్యన కుదిరిన ఒప్పందం అనేది ఇంతవరకు లేదు. ఇద్దరి మధ్యన కుదరడానికి వీలున్నటువంటిది శాంక్షన్స్ ఎక్కువ చేయాలా, తక్కువ ఎత్తేయాలా అన్నది. తక్కువ ఎత్తేయడానికి అమెరికా, అన్నిటిని ఎత్తేయాలనడానికి ఇరాన్ సిద్ధంగా ఉంటున్నాయి. కాబట్టి సమస్యల్లో ఏంటంటే వీళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ కండిషన్స్‌ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంటే, రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి యుద్ధ తీవ్రతను బట్టి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాల్సిందే. అమెరికా వెనక్కి తగ్గడం అనేటటువంటిది 90% జరగకపోవచ్చు.